వరుస భూకంపాలు రష్యాను వణికించేస్తున్నాయి. కురిల్ దీవుల్లో మరోసారి భూ ప్రకంపనలు అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. మరి ముఖ్యంగా ఈసారి 7 తీవ్రతతో అక్కడ భూ ప్రకంపనలు రావడం అందరినీ కంగారు పెట్టిస్తోంది, అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. మరోసారి సునామీ హెచ్చరికలు జారీ చేసింది అక్కడ ప్రభుత్వం. భూ ప్రకంపనలతో కంచట్కాలు అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి లావా పొంగి పొర్లుతున్నట్టుగా తెలుస్తోంది. అగ్నిపర్వతం నుంచి 6000 మీటర్లు పైకి ఎగిసి పడుతోంది బూడిద. మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇటీవల రష్యా తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ క్రమంలో దాదాపుగా 40 మీటర్లు లేకపోతే 14 మీటర్లు, 14 నుంచి ఆ స్థాయిలో అంత తీవ్రతతో అలలు ఎగసిపడే అవకాశం ఉందంటూ చర్చ జరిగిన సందర్భం. అఫ్కోర్స్ ఆ తీవ్రత తర్వాత మళ్ళీ క్రమేపీ తగ్గించుకున్నారు. ఆ తర్వాత 3 నుంచి 4 మీటర్ల ఎత్తుతో అక్కడ సునామీ అలలు వచ్చినట్టుగా చర్చ జరిగింది. బట్ ఇప్పుడు మీరు చూడొచ్చు 7 తీవ్రతతో భూకంపం రావడంతో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది రష్యా ఇప్పుడు వణికిపోతోంది. కొద్ది రోజుల క్రితం 8.8, 8.5 నుంచి 8.9 ఆ మధ్య అంటూ మాట్లాడుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు మళ్ళీ రష్యాలో భూకంపం అక్కడి ప్రజల్ని బెంబేలెత్తించేస్తోంది. మరీ ముఖ్యంగా రష్యాలోని కంచట్కా ప్రాంతంలో క్రాషెన్కోవ్ ఆ అగ్నిపర్వతం శనివారం అర్ధరాత్రి బద్దలైనట్లు అక్కడ స్థానిక మీడియాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారీ భూకంపం దాదాపుగా 600 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈ అగ్నిపర్వతం బద్దలైందని చెప్పి రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది.